ఇక ప్రజాపాలనకు విశేష స్పందన వస్తోంది. తొలి రోజే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణలో సుమారుగా 7,46,414 దరఖాస్తులు అయితే పూర్తిగా నమోదయ్యాయి. దీంట్లో గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 సుమారుగా 2,90,000 దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయి. ఇక పట్టణ ప్రాంతాల నుంచి 4,57,000 అంటే సుమారుగా 4,60,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక 6 గ్యారెంట్ల గురించి క్షేత్రస్థాయిలో చాలా మంది కూడా దరఖాస్తు చేస్తున్నారు. కానీ చాలా మందికి కూడా సందేహాలు అయితే ఉన్నాయి. రేషన్ కార్డు ఒకవేళ కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే వాళ్ళు స్థిరపడడం కోసం ఉద్యోగరీత్యా కానీ వ్యాపారీత్యా కానీ పట్టణ స్థానంలో కనుక ఉండి అక్కడ కనుక సెటిల్ అయి ఉంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి? అది రేషన్ కార్డుకు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో లేకుంటే ఉద్యోగరీత్యా వ్యాపారీత్యా వచ్చిన సందర్భంలో ఇతర ప్రాంతాలు అప్లై చేసుకోవాలా? లేకపోతే ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఒక చోట, రేషన్ కార్డు ఒక చోట, ఆ తర్వాత సబ్సిడీ సిలిండర్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? ఇవన్నీ అంశాలు కూడా అనేక అనుమానాలు. మరోవైపు ఈ యొక్క అంశంలో మహాలక్ష్మి పథకం లాంటి పథకాల గురించి కావచ్చు, చేయూత లాంటి పథకాల కొత్త దరఖాస్తులు లాంటివి కావచ్చు, కొత్తగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ వాళ్ళు తీసుకోకపోవడం కావచ్చు, రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. ఇక రేషన్ కార్డు ఒక చోట, ఆధార్ కార్డు మరో చోట, హైదరాబాద్ లాంటి అడ్రస్లు అయితే ఇతరత్ర ప్రాంతాల నేపథ్యంలో ఎక్కడ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి? ఆధార్ కార్డు ఉన్న చోట అప్లై చేయాలా, లేదంటే రేషన్ కార్డు సొంత గ్రామం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి అప్లై చేయాలా? లేకపోతే గృహజ్యోతికి సంబంధించి చాలా అనేక మంది కూడా రెంటెడ్ హౌసెస్లో, అద్దె ఇళ్లలో కూడా ఉంటున్న పరిస్థితి. మరి వాళ్ళకి గృహజ్యోతి ఎలా వర్తింపు చేస్తారు? గృహజ్యోతి కోసం వాళ్ళు ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలి? ఇక మరోవైపు రైతు భరోసా లాంటి పథకాల విషయంలో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ రైతు భరోసాలో కూడా అనేక అనుమానాలు. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాళ్ళకు సొంత సాగు భూమి కానీ ఉంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, లేకుంటే ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఇతరత్ర కూలీ కోసమో హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి ఈ యొక్క ప్రజలు ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలి? సొంత గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలా, లేదా ఇక్కడే ఉన్న చోటే దరఖాస్తు చేసుకోవాలని అనుమానం కూడా ఉంది. ఇక హైదరాబాద్ అడ్రస్తో ఆధార్ కార్డ్, రైతు భరోసా, మహాలక్ష్మి కోసం సొంతూరులో అప్లై చేయవచ్చా? ఇవన్నీ అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఇక మరోవైపు ఉద్యమకారులకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకం విషయంలో ఉద్యమకారులకి 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామంటూ కూడా ఈ యొక్క అప్లికేషన్లో పొందుపరచడం జరిగింది. ఆ యొక్క 6 గ్యారెంటీలు ఇది ఒక చాలా కీలకమైన హామీగా కూడా ఉంది. మరి ఉద్యమకారులు గతంలో ఉన్న ఉద్యమ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడ తీసుకురావాల్సి ఉంటుంది? లేదా అందరూ ఉద్యమకారులు కూడా జైలుకు వెళ్ళేది కదా, వారి పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా అనుమానాలు తావిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున విశేష స్పందన వస్తున్నప్పటికీ సుమారుగా 7,80,000 పైచిలకు పూర్తి స్థాయిలో అప్లికేషన్లు వచ్చినప్పటికీ అనేక అనుమానాలు. ఏ ఒక్క మార్గదర్శకాలు కూడా విడుదల చేయకుండా ఈ దరఖాస్తులు స్వీకరించడం అనేది పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న విషయం. అసలైతే ఒక పథకం ఇక్కడ అన్నింటికీ ప్రమాణికం రేషన్ కార్డు. మరి రేషన్ కార్డు అనేది పెద్ద ఎత్తున సమస్యగా మారిన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు సమస్య పరిష్కరించిన తర్వాత ఇతర దరఖాస్తులు ఏవైతే లేకుండా ఇతర పథకాలకు సంబంధించి దరఖాస్తు స్వీకరించాల్సి ఉండేది. కానీ ఏదైతే మొదటిగా సమస్యగా భావించిందో రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పక్కదారిని పట్టించి ఈ యొక్క పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం అనేది పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇదే అంశానికి సంబంధించి నల్గొండ నుంచి ప్రతినిధి రమేష్ ఏవైతే సమస్యలు ప్రజలు గుర్తిస్తున్నారో ఆ సమస్యలకు సంబంధించి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. మరియు ఆ సమస్యలకు సంబంధించి అధికారులు ఏం సమాధానం చెప్పారో చూద్దాం ఒకసారి. ప్రజాపాలనలో దరఖాస్తులు వెలువెత్తున్నాయి. మొత్తం గ్రామ పంచాయతీలో అదేవిధంగా రూరల్లో ఎక్కువగా ఆ గ్రామ సభలు ఏర్పాటు చేసి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 10 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు కూడా ఇవాళ గ్రామ సభలు నిర్వహించి కూడా ఈ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంతా కూడా పెద్ద ఎత్తున మనం క్యూ లైన్లు కూడా చూస్తున్నాం. ఎక్కువగా మహిళలు వచ్చి వారికి మహాలక్ష్మి పథకం కింద, అదేవిధంగా గృహజ్యోతి పథకం, అదేవిధంగా అర్హులు ఎవరైతే అర్హులు ఉంటారో అన్ని కూడా వారు దరఖాస్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చాలా వరకు చూడొచ్చు మొత్తం కూడా మహిళలు క్యూ లైన్లో ఉండి కూడా వారు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వారంతా ఎక్కువగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం కానీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఇల్లు లేని వారు ఎక్కువగా దర్శనమిస్తున్నారు. గతంలో చాలా వరకు ఇందిరమ్మ ఇల్లు అనేది గతంలో ఉండేవి, మళ్ళీ ఇప్పుడు ఇళ్ల పథకం వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీరు దేనికోసం దరఖాస్తు చేసుకున్నారు? మా బాబుకి పింఛన్ వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు 11 నెలల నుంచి బాధపడుతున్నాం. అదే అప్లై చేసినాం. మేము మాకేం భూములు ఇండ్లు ఏం లేవు. దాని గురించి వచ్చి మేము దరఖాస్తు చేసినాం. పింఛన్ 2,500 గురించి దరఖాస్తు చేసినాం. అట్లా
చాలా మేము పేదరికంలో ఉన్నాము. చేయాలని ఇప్పుడు 2 గంటలు 3 గంటల నుంచి వచ్చి నిలబడ్డాం ఇక్కడ. ఎట్లా ఉంది, అన్ని వస్తాయి అనుకుంటున్నారా? మరి భరోసా ఇస్తున్నారు కదా కాంగ్రెస్, వస్తుందని నమ్ముతున్నాం. ఎన్నికలప్పుడు చెప్పిండ్రు, చెప్పిరు. దానివల్ల మేము కూడా ఇక ఫామ్ నింపి ఇస్తున్నాం. మరి ఆల్రెడీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిరు ఇవి కూడా ఇస్తారు అనుకుంటున్నారు. అదే అనుకుంటున్నాం మేము కూడా. మీరు దీనికోసం ఏం అప్లై చేస్తారు? మేము కూడా ఇండ్లకి పింఛన్కి 2500 దానికోసమే వస్తుందని అనుకొని ఫామ్ ఫిల్అప్ చేసి ఫామ్ మీరే ఫిల్అప్ చేశారా? చేపించిన ఫిల్అప్ చేసిండ్రమ్మా? చేసినాం సార్. అవును కానీ మరి సార్, మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు గవర్నమెంట్ నుంచి వచ్చే వాళ్ళకే ఇస్తా అంటారు, మరి మాకెందుకు ఇయ్యరు? మేము సొంతంగా కొనుక్కున్నాం కదా సార్. అలానే ఏం లేదమ్మా, గ్యాస్ కార్డు నెంబర్ మీరు రాసి ఇచ్చారా? ఇప్పుడు రాసినాం వస్తాయి, మరి మాకు కూడా ఇస్తారంటే ఏం లేదు. కానీ మళ్ళీ అందరూ ఒకరికి ఉన్నాయి ఒకరికి లేవు అంటే అందరికి బాధ అవుతుంది కదా సార్. మాకు ఇల్లు లేదు సార్, ఇల్లు కావాలని మేము అనుకుంటున్నాం సార్. ఇస్తాడా అయ్యాడా అని నమ్మకం మీద ఉన్నాం. అది ఇక మేము ఓటేసి గెలిపించినాం. మాకు ఇల్లు కావాలి, మాకు పిల్లలకి ఏం లేదు, మాకు భూమి లేదు, గుంట భూమి లేదు, నాకు పింఛన్ అయితే వస్తుంది. ఇప్పుడు అవన్నీ చేయడానికి ఇవన్నీ కూడా దరఖాస్తులు దరఖాస్తులు ఇస్తున్నాం, అవన్నీ చేస్తానికి దరఖాస్తులు ఇచ్చినాం. మాకు ఇల్లు కావాలని. ఇల్లు లేదు. గతంలో మీకు ఇల్లు ఉన్నారు సార్, ఇద్దరు లేదు సార్. మాకు పెంకటి ఇల్లు కిరాయిలకు ఏం లేదు, జాగా ఉన్నది కానీ గిట్ట. చూడొచ్చు, మహిళలకు ఇట్లయితే ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరుతాయి అనుకుంటున్నారు. పెద్ద మొత్తంలో కూడా దరఖాస్తుల స్వీకరణ అయితే కొనసాగుతుంది. వారు పూర్తిగా ఇచ్చిన తర్వాత వారికి ఏదైతే రిసిప్ట్లను కూడా వెంటనే అందజేస్తున్నటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తడం జరుగుతుంది. వారు తీసిన తర్వాత వెంటనే ఏదైతే ఉన్నదో వారు ఫామ్ ఫిలప్ ఇచ్చిన తర్వాత వారికి సైన్ చేసి దరఖాస్తులు ఇస్తున్నారు, సైన్ చేసి కూడా ఇస్తున్నారు. ఎక్కువగా ఇల్లు లేని వారే దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లు లేవు. అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో అది, అదేవిధంగా మహిళలకు నగదు 2500 నగదు, ఎక్కువగా ఇవే సంఖ్యలో కూడా వస్తున్నాయి. మనం పెద్ద ఎత్తున క్యూ లైన్లో కూడా చూస్తున్నాం. వారికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ఎక్కడొక్కడ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి అన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం కొనసాగింది. 12 గంటల వరకు కూడా కార్యక్రమం కొనసాగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత కూడా 2 గంటల నుంచి ప్రక్రియ మొదలవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే చెప్పడం జరిగింది, ఇది 6వ తారీఖు వరకే కాదు, ఇది నిరంతరం ఉండే ప్రక్రియ. 6 తర్వాత కూడా వారు మండలాఫీస్లోకి వెళ్ళి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. చాలా సింపుల్ గా మాత్రం కనిపిస్తుంది. ఏంటంటే వచ్చిన వారు కూడా పెద్దగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేవలం ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ లో వారి పూర్తి వివరాలు రాయాల్సి ఉంటుంది. వారు వెంట తెచ్చుకున్నటువంటి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉన్నటువంటి దాని ఆధారంగా కూడా ఇక్కడే ఫామ్ ఫిలప్ చేస్తున్నారు. చాలా సింపుల్ గా వచ్చినటువంటి వారికి చాలా వరకు నిరక్షరాస్యులు ఉంటారు, వారికి అవగాహన లేదు కాబట్టి ఇక్కడికే కౌంటర్ని ఏర్పాటు చేసి వారి పేరు వివరాలు తీసుకొని, అదేవిధంగా వారు ఈ గృహజ్యోతి పథకం ఏదైతుందో అది కరెంటు వారి యొక్క మీటర్ నెంబర్ ఏదైతుందో ఆ మీటర్ నెంబర్ని, అదేవిధంగా గ్యాస్ కోసం వారు ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి గ్యాస్ కార్డ్ ఏదైతుందో ఆ నెంబర్ని అన్ని కూడా నెంబర్ల వారీగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం పెద్ద ఎత్తున కూడా ఈ ప్రక్రియ అనేది మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలన కార్యక్రమం కాబట్టి అంత ఒక పండుగ వేడుక కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు విస్తృతంగా అన్ని గ్రామ సభలకు వెళ్తున్నారు. వారు ఉన్నటువంటి ఆ స్కీమ్లను కూడా మహిళలతో మాట్లాడడం, వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందుగా ఒక 2-3 రోజుల నుంచి వీరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా మంత్రులు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఏర్పాట్లకు అనుగుణంగా కూడా మొత్తం ఒక కార్యక్రమం అయితే ఎంతో ఉత్సాహంగా అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ఓటు స్టూడియో. ప్రజాపాలనకు గ్రామ సభల ద్వారా అంతా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చుకొని కూడా ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. చాలా సింపుల్ అనే చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చిన వారికి ఫామ్ ఇస్తున్నారు. ఆ ఫామ్ ఆధారంగా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేకున్నా కానీ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ద్వారా వారి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి మేడం, ఎలా ఫిల్ చేస్తున్నారు వచ్చిన వారికి ఇంటి యజమాని పేరు, స్త్రీయా పురుషుల, ఎస్సీ బీసీ, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, ఇది వృత్తి, కుటుంబ వివరాలు అందరివి, అడ్రస్,
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం కోసం 2500 గురించి 500 గ్యాస్ సిలిండర్, రైతు భరోసా ఉన్నవారు గ్యాస్ కలెక్షన్ ది నెంబర్ ఇవ్వాలి, ఎక్కడ ఏ గ్యాస్ అనేది పేరు, రైతు భరోసా వాళ్ళది ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే లేదు. ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలము ఉండి ఇంటిని ఆర్థిక సాయం కోసం ఇక్కడ ఫిల్ చేయాలి. గృహజ్యోతి పథకం కింద ఎన్ని యూనిట్లు అని రాయాలి, ఇది ఎన్ని యూనిట్లు వాడుతున్నాము మనవి, కలెక్షన్ నెంబర్ రాయాలి. పెట్టేసేసి వారికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డు అది రేషన్ కార్డు జిరాక్స్ పెట్టి ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఇది మేము రిసిప్ట్ ఇస్తున్నామండి. చూడొచ్చు, చాలా సింపుల్ గా చెప్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వారు మహిళలు అయినా పురుషులైనా కానీ వారికి ఇక్కడ దరఖాస్తు ఫామ్ ఇచ్చి వారికి నేరుగా వారి వివరాలు నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ఉంటే 2500 రూపాయల ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ ఉంటే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఆ గ్యాస్ సిలిండర్ యొక్క నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఏదంటే ఆ కనెక్షన్ నెంబర్ని ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా వారు సరఫరా చేస్తున్న కంపెనీ ఇండియనా భారత ఏదైతే అది పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. రైతు భరోసా పథకం కింద వారు రైతు అయితే రైతు, లేకపోతే కౌలు రైతు అయితే కౌలు రైతు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి కూడా ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు. అదేవిధంగా గృహజ్యోతి పథకం, ఈ పథకానికి కూడా ఎక్కువగా రెస్పాన్స్ కనపడుతుంది. అంతా కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పేసరికి గృహజ్యోతి పథకం కింద అప్లై చేసుకుంటున్నారు. అయితే ఆల్రెడీ వారికి ఉన్నటువంటి విద్యుత్ మీటర్ కనెక్షన్ ఆ నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ వేస్తున్నారు. చాలా సింపుల్ అని చెప్పవచ్చు. వారంతా కూడా ఫిల్ చేసిన తర్వాత వారికి ఆధార్ కార్డు కానీ అదేవిధంగా రేషన్ కార్డు కానీ ఏది ఉంటే అది జతపరిచి కూడా ఇస్తున్నారు. వారికి వెంటనే కూడా రిసిప్ట్ కూడా చించి వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారు కొంతవరకు చాలా వరకు వారే ఫామ్లు ఫిలప్ చేస్తున్నారు. ఫిలప్ చేయనటువంటి వారికి కూడా ఇక్కడ కౌంటర్లను ఏర్పాటు చేసి ఫిలప్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా ఎక్కువగా ఏదో ఫామ్ అనేది ఇలా దీన్ని నింపడం ఏదో కష్టం అన్నట్టని కాదు, చాలా ఈజీ ప్రాసెస్ అనే చెప్పవచ్చు. వారు వెంట తీసుకొచ్చేది ఒక రేషన్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ జిరాక్స్ ఉంటే ఆధార్ జిరాక్స్, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కాబట్టి వారి యొక్క గ్యాస్ కనెక్షన్ నెంబర్, అదేవిధంగా గృహజ్యోతి కాబట్టి విద్యుత్ మీటర్ నెంబర్, ఇలాంటి ఈ నెంబర్ల కోసమే కానీ వారు పెద్ద ఎత్తున ఆరాటపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు కూడా తెలియని వారి క్యాస్ట్ ఇన్కమ్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని రకరకాల దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు. కానీ అలాంటివి ఏమీ అక్కర్లేదు, చాలా సింపుల్ అని చెప్తున్నారు. వచ్చిన వారికి అంతా కూడా వారికి నేరుగా ఇక్కడే వెంటనే ప్రక్రియ అనేది దాదాపు ఒక 5-10 నిమిషాల్లోనే పూర్తిగా ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. వెంటనే వారికి సంతకాలు చేసి కూడా రిసిప్ట్ కూడా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వారు వెంటనే సంతకాలు వేస్తున్నారు. చాలా వరకు వచ్చే వరకు మాకు రేషన్ కార్డు లేదు కదా, రేషన్ కార్డు లేని ఇవన్నీ పథకాలు ఎలా అప్లికబుల్ అవుతున్నారు, రేషన్ కార్డుతో ఎలాంటి సంబంధం లేదు, వారి యొక్క వివరాలే అడిగి తెలుసుకుంటున్నారు. వారు ఫిలప్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం ఈ ప్రక్రియ అనేది ఈ 10 రోజుల వరకు కార్యక్రమమే కాదు, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా నేరుగా వారు మండల కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో.